Good morning, everybody. Today we will be discussing about one of the topic which is called as business environment. It is in second chapter of your syllabus. Next, economic environment అన్నమాట. Economic environment అంటే ఏంటంటే it provides the economic environment refers to providing the direction and the nature of the economy. అంటే ఏంటంటే ఎకనామికల్ ప్రోగ్రెస్ అవ్వాలంటే అంటే ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయాలనుకుంటే మనకి ఒకే ఒక ఆప్షన్ ఒకే ఒక ఇండికేటర్ జీడిపి జిఎన్పి అన్నమాట. ఈ జీడిపి జిఎన్పి కనుక ఇంక్రీజ్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా రిసోర్సెస్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. రిసోర్సెస్ అంటే వినపడుతుందమ్మా? రిసోర్సెస్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. వాట్ ఆర్ ఆల్ ద రిసోర్సెస్ అంటే మనం చెప్పుకున్నాం ఏంటవి? మనీ అంటే తెలుసు, ఫైనాన్షియల్ రిసోర్సెస్. మెటీరియల్ అంటే రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ అండ్ స్పేర్ పార్ట్స్. మెషిన్ అంటే ఎక్విప్మెంట్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్. మెథడ్ అంటే ఏ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు, ఏ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తారు అనేదే ఇష్యూ ఇక్కడ. ఓకే, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఏం చెప్తుందంటే ఒక బిజినెస్ ఫార్మ్ యొక్క స్ట్రెంగ్త్, ఒక బిజినెస్ ఫార్మ్ యొక్క సైజ్ ఆఫ్ ద మార్కెట్ గురించి మాట్లాడుతుంది. సైజ్ ఆఫ్ ద మార్కెట్ పెరిగే కొలది హ్యూజ్ క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ చేయొచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఆల్సో గెట్ అడ్వాంటేజ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఏంటి గురించి మాట్లాడుతుంది? కరెంట్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది. కరెంట్ ఇన్కమ్ అంటే ప్రస్తుతం పర్చేసింగ్ పవర్ బాగుందా లేదా అన్న దాని గురించి మాట్లాడుతుంది. అలాంగ్ విత్ దిస్ ఇట్ ఆల్సో స్పీక్స్ రిగార్డింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఏ ఫ్యాక్టర్స్ మీద ప్రైజెస్ పెరుగుతున్నాయి, లేకపోతే ఏమో ఒక పర్టికులర్ పర్సన్ యొక్క సేవింగ్స్ ఎంత, ఎక్కువ తక్కువ. నెక్స్ట్ మార్కెట్ లో మనీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సర్క్యులేషన్ ఆఫ్ మనీ. మార్కెట్ లో మనీ సప్లై ఏంటి, మార్కెట్ లో మనీ లోన్స్ రూపాన్ని ఎలా తెచ్చుకుంటుంది గవర్నమెంట్. ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతుంది. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ లో ఎలా ఇన్కమ్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతుంది. అలాగే ఇట్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటంటే గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ. రెండోది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రైజ్ ఇన్ ద ప్రైజెస్, డివాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ. వీటన్నిటి గురించి మాట్లాడుతుంది అన్నమాట ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమేమి ఆస్పెక్ట్స్ వస్తాయి అనేది బిగ్గెస్ట్ ఇష్యూ ఇక్కడ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అంటే ఫస్ట్ ది ఎకనామిక్ సిస్టమ్. మీరు ఎకనామిక్స్ చదివే ఉంటారు. ఎకనామిక్ సిస్టమ్స్ ఎన్ని టైప్స్ అండి? చదివారండి ఎకనామిక్స్ లో? ఎకనామిక్ సిస్టమ్స్ ఎన్ని టైప్స్, అవి ఏంటవి? ఎకనామిక్ చదవలేకపోతే వినండి. ఎకనామిక్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి 3 టైప్స్. ఒకటి క్యాపిటలిజము, రెండోది సోషలిజము, మూడోది మిక్స్డ్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటి కంట్రీస్ తీసుకోండి. అక్కడ ప్రైవేట్ డామినేట్ గూడ్స్ డిమాండ్ సప్లై అంతా ఆపరేట్ చేసేది ఎవరు? ప్రైవేట్ పీపుల్ ఆపరేట్ చేస్తారు. అంటే ప్రైవేట్ పార్టిసిపెంట్స్ ఎక్కువ, అంటే ప్రైవేటైజ్డ్ కంపెనీస్ చాలా ఎక్కువ అన్నమాట. అంటే ప్రైవేట్ ఓనర్షిప్ ఎక్కువ కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎకానమీలో. అంటే ఇక్కడ ఇండివిడ్యువల్ డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. ఎన్ ఎకానమీ దట్ ఈస్ డామినేటెడ్ బై
ప్రైవేట్ ఓనర్షిప్ బిజినెసెస్ ఈస్ కాల్డ్ అస్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఆ ప్రాసెస్ ని క్యాపిటలిజం అంటారు అనమాట. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఫ్రీ ఫ్లో జరుగుతుంది మార్కెట్ లో. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నట్టుగా యుఎస్ఏ కెన్ బి సెడ్ యాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాపిటలిజం. తర్వాత సోషలిజం అన్నమాట. సోషలిజం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ద స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది మొత్తం. ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్లో, గవర్నమెంట్ రూల్స్ లో, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ఎకనామిక్ సిస్టమ్ లో రిసోర్సెస్ అలొకేట్ చేయాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వర్కర్స్ గా ఉంటారు, కానీ ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అనమాట. ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిక్స్డ్ ఎకానమీ అన్నమాట. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే కొంత ప్రైవేట్ పీపుల్ దగ్గర నుంచి ఉంటుంది, కొంత పబ్లిక్ నుంచి ఉంటుంది అనమాట. కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలా చేస్తారు, కొంత పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఏంటంటే మొత్తం జాయింట్ సెక్టార్ లో ఉంటుందని. అంటే ఏంటి, కొంత ప్రైవేట్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు, కొంత గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తారు. అటువంటి వాటిని జాయింట్ సెక్టార్స్ లో ఉంటాయి. ఆ ఎకనామిక్ సిస్టమ్ ని మిక్స్డ్ ఎకానమీ తీసుకుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా అండి. ఇండియా ఇస్ సెట్ టు బి ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మిక్స్డ్ ఎకానమీ. చైనా ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సోషలిజం. అక్కడ పీపుల్ దగ్గర వెల్త్ ఏమి ఉండదండి. మొత్తం వెల్త్, మనీ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ కేవలం శాలరీస్ ఇస్తుంది పీపుల్ కి వర్క్ చేసినందుకు. అన్ని ఎంటర్ప్రైజెస్ కూడా సోషలిస్ట్ ఎకానమీలో అన్ని ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయండి. ఓకే, ఎకనామిక్ సిస్టమ్స్ ఎన్ని అవి ఏంటండి, ఎవరైనా ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఎకనామిక్ సిస్టమ్స్ ఎన్ని అవి ఏంటవి? ఎకనామిక్ సిస్టమ్స్ 3 types సార్. క్యాపిటలిజం, సోషలిజం, మిక్స్డ్ ఎకానమీ. క్యాపిటలిజం లో ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఉంటుంది సార్. వాళ్ళ సొంత డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ మార్కెట్ కూడా వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఫ్రీ ఫ్లో ఉంటుంది సార్. సోషలిజం సార్, సోషలిజం అంటే టోటల్ గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మొత్తం ఇన్కమ్ ప్యాటర్న్, కన్సంప్షన్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది సార్. తర్వాత మిక్స్డ్ ఎకానమీ అంటే బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండు ఉంటాయి సార్. ఇది జాయింట్ సెక్టార్. ఇందులో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ రెండు ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి సార్. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో నెక్స్ట్ ఏంటంటే ఎకనామిక్ పాలసీస్ అని ఉంటాయి. ఎకనామిక్ కండిషన్స్, ఎకనామిక్ పాలసీస్. ఎకనామిక్ కండిషన్స్ ఎకనామిక్ కండిషన్స్ ఆర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే is a set of economic factors that influence the business organizations. ఏమేమి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇట్స్ కాల్డ్ as గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపి, జిఎన్పి. ఈ రెండు నేషనల్ ఇండికేటర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే టోటల్ ఎకానమీలో ఎంత శాతం ఇన్కమ్ ఒక ఇండివిజువల్ యావరేజ్ ఇన్కమ్. ఇట్స్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇన్కమ్ పర్ ఇండివిజువల్. యావరేజ్ ఇన్కమ్ పర్ ఇండివిజువల్. ఇట్ ఇస్ అన్ యావరేజ్ ఇన్కమ్ పర్ ఇండివిజువల్ అన్నమాట. అంటే దేశం మొత్తం మీద ఇన్కమ్ ప్రతి ఒక్క టోటల్ ఇన్కమ్ గ్యాదర్ చేసి యావరేజ్ ఇన్కమ్ ని చూస్తారు. దట్ ఈస్ there may be certain people who are earning crores of rupees a month. అలాగే కొంతమంది వందల్లో కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు.
per month or per year. ఇక్కడ there must be an even ఒక మెట్రిక్ కావాలన్నమాట, ఎకనామిక్ ప్రోగ్రెస్ ఉందా లేదా అని. ఆ మెట్రిక్ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక్కొక్క పాపులేషన్ లో ఒక్కొక్క పర్సన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎంత అని చెప్పేదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నమాట. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్. కొన్నిసార్లు ఫ్రీలీ క్యాపిటల్ అవైలబుల్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ లోన్స్ తగ్గుతాయి, అప్పుడు ఏంటంటే ఏ ఎంటర్ప్రీనియర్ అయినా సరే బిజినెస్ స్టార్ట్ చేసుకోగలరు అనమాట. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మంత్ లాస్ట్ అప్పుడు ఇంట్లో అంత ఇన్కమ్ ఉండదు, ఇంట్లో అంత క్యాష్ ఉండదు, అయినా మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, ప్రీవియస్ మంత్ యొక్క సేవింగ్ తీసుకొని వాడుకుంటారు. ఆ ప్రీవియస్ మంత్ యొక్క సేవింగ్ ఏమంటారు అంటే రిజర్వ్ అంటారు. ఆ రిజర్వ్ ఎందుకు మెయింటైన్ చేస్తారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మెయింటైన్ చేసేదే రిజర్వ్ అన్నమాట. తీసుకుంటారు, ఎంత ఖర్చులోనే ఖర్చు పెట్టుకుంటారు, మిగతా కొంత పోర్షన్ సర్టిసైడ్ చేసుకుంటారు, ఎందుకు, ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కోసం అన్నమాట. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. గ్రోత్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటే ఫారెన్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ వెళ్తూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రోత్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే అన్ని ఖర్చులు పెట్టేసుకున్న తర్వాత ఒక హౌస్ హోల్డ్ అంటే ఒక ఫ్యామిలీకి ఉన్నటువంటి నెట్ ఇన్కమ్. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డేంజర్ సైన్. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరిగిపోతాయి, మనీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఎకనామిక్ కండిషన్స్ that are present for any business environment. చెప్పండి ఇప్పుడు ఎకనామిక్ కండిషన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ దేని గురించి చెప్తుందండి, జిడిపి జిఎన్పి గురించి చెప్తుంది. ఇవి రెండు ఏంటవి, నేషనల్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి, ఏముంటాయండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది సార్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమో ఇండివిజువల్స్ యొక్క యావరేజ్ ఇన్కమ్. నెక్స్ట్ మార్కెట్ ఫర్ గుడ్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ అనేది కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు క్యాపిటల్ అనేది ఫ్రీగా అవైలబుల్. రిజర్వ్ అంటే అన్ని కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకోవడం సార్, ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ గురించి. యూజువల్ గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ఫారెన్ కరెన్సీస్ కానీ కొంచెం గోల్డ్ రిజర్వ్ కానీ గోల్డ్ కానీ సెట్ అసైడ్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత గోల్డ్ కానీ కరెన్సీస్ కానీ సెట్ అసైడ్ చేసుకుంటారు. ఎందుకు అలా సెట్ అసైడ్ చేసుకుందంటే ఫ్యూచర్ నీడ్స్ ని మీట్ చేయడం కోసం సెట్ అసైడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టైంలో ఏం చేస్తారు, అంత రిజర్వ్ ఉండదు కాబట్టి, అంత ఇన్కమ్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ ప్రీవియస్ మంత్ ఎక్సెట్రా వాటి దగ్గర నుంచి వచ్చినటువంటి రిజర్వ్ ని ఇవి వాడుకుంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎకనామిక్ పాలసీస్ 4 నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ. ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటి, ఇట్ ఇంక్లూడ్స్ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్. ఎందుకు ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్ ఉంటాయి, ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్. అంటే ఇండస్ట్రీ గ్రోత్ కోసం ప్రవేశపెట్టినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఏమంటారంటే ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఈ ఇండస్ట్రీ పాలసీ ఫేవరబుల్ గా ఉంటుంది కొన్నిసార్లు ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది అగెయిన్స్ట్ అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. 1991 ముందు వరకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ అంతా కూడా రిజిడ్ గా ఉండేది అన్నమాట. రిజిడ్ గా ఉండటం అంటే ఏంటి, చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి ఫారెనర్ ఇండియాలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే. కానీ 1991 తర్వాత ఏం చేశారు, ఇండస్ట్రియలైజేషన్ జరిగింది అనమాట. ఎలా అంటే రూల్స్, రెగ్యులేషన్, లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసి లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ పాసిఫై చేసి ఎవరైనా సరే ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పారు అన్నమాట. అలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీస్ స్టేట్ చేశారు. ప్రతి పాలసీలో కూడా రూల్స్, రెగ్యులేషన్స్ ని తగ్గించుకుంటూ వచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీని ఇంకో భాషలో ఏమంటారు, ఇట్ ఈస్ కాల్డ్ అస్ టాక్సేషన్ పాలసీ అన్నమాట. టాక్సేషన్ పాలసీ అంటే ఏంటి, గవర్నమెంట్ పాలసీ టువర్డ్స్ టాక్సేషన్. అంటే
పబ్లిక్ మూడిటి గురించి మాట్లాడుతుంది ఫిజికల్ పాలసీ. ఒకటి పబ్లిక్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఒక గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి స్పెండ్ చేసినటువంటి అమౌంట్. రెండోది టాక్సేషన్. టాక్సేషన్ అంటే ఏంటి, ఒక గవర్నమెంట్ వాటికి వచ్చినటువంటి రెవెన్యూ తక్కువగా ఉంటే పీపుల్ కి వాటి గూడ్స్ మీద ట్యాక్స్ లెవీ చేస్తూ ఉంటది. అలాగే పబ్లిక్ డెట్, ఒకవేళ కనుక రెవెన్యూ కనుక ఎక్స్పెండిచర్ కంటే తక్కువ ఉందనుకోండి, ఆ నెట్ అమౌంట్ ఆఫ్ మనీని వేరే కంట్రీస్ దగ్గర నుంచి బారో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 crore rupees ఉన్నాయి, కానీ ఎక్స్పెన్సెస్ 2 crore rupees ఉంది. అప్పుడు ఏం చేస్తారు, 1 crore rupees ని వేరే కంట్రీ వేరే వాళ్ళ దగ్గర నుంచి బారో తీసుకుంటారు, లోన్స్ తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. అటువంటి దాన్ని ఏమంటారంటే పబ్లిక్ డెట్ అంటారు. పబ్లిక్ ఎక్స్పెండిచరు పబ్లిక్ రెవెన్యూ రెండు ఉంటాయండి. పబ్లిక్ ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ కంటే ఎక్కువ ఉందనుకోండి, డెఫిసిట్ వస్తుంది. ఆ డెఫిసిట్ ని ఏమంటారు, పబ్లిక్ డెట్. ఆ డెఫిసిట్ ని బారో చేసుకుంటారు, దాన్ని పబ్లిక్ డెట్ అంటారు. మానిటరీ పాలసీ అంటే మనీ వాల్యూ సిస్టమ్ ని కంట్రోల్ చేయటం అన్నమాట. అంటే ఏంటంటే మనీ వాల్యూని, మానిటరీ పాలసీ అంటే మనీ వాల్యూని పెంచవచ్చు, లేకపోతే మనీ వాల్యూని తగ్గించవచ్చు అన్నమాట. ఎలా, బై కంట్రోలింగ్ ద సప్లై ఇన్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ మార్కెట్ లో ఉందనుకోండి, కావాల్సిన దానికంటే ధరలు పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ వస్తుంది. అందుకని దీన్ని ప్రివెంట్ చేయడం కోసం ఏం చేశారంటే ఆ మనీ సప్లైని తగ్గించాలన్నమాట. తగ్గించాలంటే ఏం చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు, బ్యాంక్స్ లో డిపాజిట్ చేసుకుంటారు. అలా అలా బిజినెస్, అలా మార్కెట్ లో ఉన్న మనీ అంతా కూడా వెళ్ళి బ్యాంక్స్ లోను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోను డిపాజిట్ అవుతుంది. రివర్స్ జరుగుతుంది. ఒకవేళ కనుక మార్కెట్ లో మనీ తక్కువ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ లో మనీ తక్కువ ఉందనుకోండి, లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తారు. అప్పుడు ఏమవుద్ది, అందరు లోన్స్ తీసుకుంటూ ఉంటారు, ఆ మార్కెట్ లోకి మనీ సప్లై అవుతూ ఉంటుంది. దీన్ని మనీ సప్లైని కంట్రోల్ చేసే ప్రొసీజర్ ని మానిటరీ పాలసీ అంటారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే దిస్ పాలసీ ఎయిమ్స్ అట్ ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ క్యాపిటల్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కంట్రీలోకి ఎలా వస్తుంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీ నుంచి బయటికి ఎలా వెళ్తుంది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కంట్రీలోకి రావాలనుకోండి, ప్రమోట్ చేయాలి. ఇంపోర్ట్స్ ప్రమోట్ చేస్తే ఆటోమేటికల్ గా ఫారెన్ క్యాపిటల్ ఇండియాలోకి వస్తుంది. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేశారనుకోండి, ఇండియాలో ఉన్నటువంటి క్యాపిటల్ బయట దేశాలకు వెళ్తూ ఉంటుంది. ఓకే, ఎవరైనా రిఫరెన్స్ చేయండి ఇండస్ట్రియల్ పాలసీ, ఫిజికల్, మానిటరీ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి. ఇండస్ట్రియల్ పాలసీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్. డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తాం సార్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ ని. ఇండస్ట్రియల్ పాలసీ. ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద, అంటే ఇందులో పబ్లిక్ ఎక్స్పెండిచర్, టాక్సేషన్ ఉంటుంది సార్, ఇంకా పబ్లిక్ డెట్ కూడా ఉంటుంది సార్. పబ్లిక్ రెవెన్యూ ఉంటుంది, ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది సార్. వారు రెండింటి సమ్మేషన్ చేసినప్పుడు డెఫిసిట్ వస్తే డెట్ అంటారు సార్. డెట్ అంటే పబ్లిక్ రెవెన్యూ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి, దేనికంటే ఎక్స్పెండిచర్ కంటే. అప్పుడు సర్ప్లస్ ఎకానమీ అంటారు. కానీ కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేసే ఎక్స్పెండిచర్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, లోన్స్ రూపాన వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచో, ఐఎంఎఫ్ దగ్గర నుంచో, ఐబిఆర్డి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచో, ఐఎంఎఫ్ దగ్గర నుంచో లోన్స్ తెచ్చుకుంటారు అన్నమాట. ఓకే, దాన్నే పబ్లిక్ డెట్ అంటారు. ఓకే సార్. మానిటరీ పాలసీ అంటే క్రెడిట్ బేస్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే బిజినెస్ కి మనీ ఎక్కువ ఫ్లో అవకాశాలు ఉంటాయి సార్. ఏదైనా సరే మానిటరీ పాలసీ అంటే స్టెబిలైజింగ్ ద మనీ సప్లై ఇన్ టు ద మార్కెట్. ఓకే సార్. కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండకూడదు మనీ, కావాల్సిన దానికంటే తక్కువ ఉండకూడదు మనీ. ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటే మనీ అనేది ఎప్పుడు బెనిఫిషియల్ టు ద కంట్రీ. అలా ఈక్విలిబ్రియం స్టేట్ లో లేదు అని అనుకోండి మనీ, ఖచ్చితంగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కావాల్సిన దానికంటే ఎక్కువ సప్లై ఉంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది, కావాల్సిన దానికంటే తక్కువ సప్లై ఉంటే డిఫ్లేషన్ వస్తుంది. ఓకే సార్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే మనం బయట నుంచి ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం సార్, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఒక్కటే కాదండి,
ఎవరైనా సరే బయట దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇండియాలో పెట్టాడు అనుకోండి, దాన్ని ఇన్ఫ్లో ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ ఇన్ టు ద కంట్రీ అంట. అలాగే ఇండియా వాడు బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, దాన్ని అవుట్ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి కంట్రీ. ఎలా ఎంకరేజ్ చేస్తుంది? ఇండియా వాడు బయట దేశాల మీద ఇన్వెస్ట్ చేస్తే టారిఫ్స్ టాక్సెస్ తగ్గిస్తూ ఉండాలి. అలాగే బయట క్యాపిటల్ ఇండియాలోకి రావాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ ని మినిమైజ్ చేస్తూ ఉండాలి. ఓకే సార్. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ డ్యూటీస్ రెడ్యూస్ చేయాలి. ఇంపోర్ట్స్ ప్రమోట్ చేయాలంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ని తగ్గించాలి. నెక్స్ట్ అది పొలిటికల్ లీగల్ ఎన్విరాన్మెంట్. పొలిటికల్ లీగల్ ఎన్విరాన్మెంట్ లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ 3 ఆస్పెక్ట్స్ గురించి స్టడీ చేస్తాం. దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్ ఇన్ పొలిటికల్ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఎలిమెంట్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీ. వేరియస్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఉంటాయి. లైక్ ఇండియా ప్రస్తుతం ఏం చేస్తుంది? గవర్నమెంట్ పాలసీ లిబరలైజ్ ఉందన్న. లిబరలైజ్ ఉండటం అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఎవరైనా సరే ఇండియాలో ఉన్న వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. రూల్స్ రెగ్యులేషన్ చాలా తక్కువ ఉంటుంది. లైసెన్సింగ్ చాలా తక్కువ ఉంటుంది. ట్యాక్సెస్ డ్యూటీస్ కూడా తగ్గిస్తాము అని చెప్పి చెప్తుంది అనమాట ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ లీగల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. కంట్రీలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా దే మస్ట్ బి లీగల్ అప్రూవల్. బిజినెస్ అనేది రిలవెంట్ లాస్ ని ఫాలో అవుతూ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ యాక్ట్ అని, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని, లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ అని, లేబర్ యాక్ట్ అని, లేబర్ యూనియన్స్ అని, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ కాంపిటీషన్ యాక్ట్ కాంపిటీషన్ కంట్రోల్ చేస్తుంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ పేటెంట్స్ కాపీరైట్స్ కంట్రోల్ చేస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ ని రెగ్యులేట్ చేస్తుంది. లేబర్ యూనియన్స్ అనేవి లేబర్ ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో పొలిటికల్ ప్రెషర్స్ గ్రూప్ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ లిమిట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఏదైనా సరే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయని అనుకోండి, ఖచ్చితంగా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్ గా లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి యాక్షన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని ఇంట్రెస్ట్ గ్రూప్స్ లేకపోతే పొలిటికల్ యాక్షన్ కమిటీస్ ఏం చేస్తాయంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ మీద కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేస్తాయి అన్నమాట. ఆ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్ట్ అవుతాయి, మైనారిటీ రైట్స్ కూడా ప్రొటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కన్స్యూమర్ కూడా ఎప్పుడు రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. ఓకే. నెక్స్ట్ సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్. ఈ సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటవి అంటే ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ సోషో కల్చరల్ ఫ్యాక్టర్ ఏంటంటే రోల్ ఆఫ్ బిజినెస్ టువర్డ్స్ ద సొసైటీ. అంటే సొసైటీ గురించి బిజినెస్ ఏం ఆలోచిస్తుంది. నేను చెప్పుకున్నాం ఐటీసీది శిక్షా ప్రోగ్రామ్ అని. ఈ ఐటీసీ శిక్షా ప్రోగ్రామ్ అంటే ఏంటండి? ఐటీసీకి వచ్చేటటువంటి టోటల్ ప్రాఫిట్స్ లో కొంత శాతం ఆఫ్ మనీ అనేది పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం డొనేట్ చేస్తుంది అని చెప్తున్నాం అనమాట. దట్ షోస్ ద సోషల్ కన్సర్న్ అనమాట. సోషల్ యాటిట్యూడ్ అండ్ వాల్యూ సిస్టమ్. కస్టమర్స్ ఏమైతే పర్వాలేదు, మాకు అనవసరం, మేము మాత్రం బిజినెస్ ప్రాఫిట్స్ ఏం చేయాలి అనే ఉద్దేశం కనుక ఉందనుకోండి, ఖచ్చితంగా ఏం జరుగుతుంది? హ్యూజ్ బ్లో అనేది సొసైటీకి ఉంటుంది. ఏ బిజినెస్ ఫామ్ అయినా సరే ఏం చేయాలి? బిజినెస్ యొక్క కల్చర్, కస్టమ్స్, బిలీఫ్స్, రిచువల్స్, ప్రాక్టీసెస్, లేకపోతే లైఫ్ స్టైల్స్, వీటన్నిటిని రెస్పెక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ రిలీజియన్ అగేన్స్ట్ గా వెళ్ళినా బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా లాసెస్ కొన్ని సందర్భాలు అయితే క్లోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏ పర్టికులర్ బిలీఫ్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళినా క్లోజ్ అవుతుంది అన్నమాట బిజినెస్.
అందుకని సోషల్ బిలీఫ్స్ ని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ చేంజెస్. ఇండియాలో ఫ్యామిలీ సిస్టమ్ చాలా ఎక్కువ అన్నమాట, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇప్పుడు న్యూక్లియర్కి వెళ్తుంది కానీ యూజువల్ గా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే ఏంటి, యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ కూడా ఇండివిజువల్స్ కన్స్యూమ్ చేయడానికి ప్రొడక్ట్స్ తయారు చేయవండి, కానీ బిజినెస్ ఫ్యామిలీ మొత్తం నీడ్స్ చూసుకొని తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, ఈ టూరిజం ప్యాకేజ్ ఏం చేస్తుంది, కేవలం ఒక పర్టికులర్ ఇండివిజువల్ కోసం ప్యాకేజెస్ ఇవ్వండి, ఫ్యామిలీ ప్యాకేజెస్ అయితే స్పెషల్ డిస్కౌంట్స్ అని చెప్పి ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ. ఇండియాలో ప్రస్తుత మూమెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఉమెన్ కి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఉమెన్ అట్రాక్ట్ చేయడానికి అన్ని బిజినెసెస్ కూడా అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లెవెల్. ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉండాలనుకుంటారు, ఎడ్యుకేషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యేలాగా ఉండాలనుకుంటారు అన్నమాట. ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో కొంచెం పువర్, కొంచెం అంతా అప్డేటెడ్ కాదండి. కాబట్టి ఏం చేస్తారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఎంకరేజ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఒకసారి సోషల్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పండి అండి. చంద్రశేఖర్ సార్, సోషల్ కన్సర్న్ అంటే ఏంటమ్మా? లిఖిత వర్మ. సోషల్ కన్సర్న్ అంటే ఏంటి? సొసైటీ మీద బిజినెస్ కున్న కన్సర్న్స్ అంటే ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ గురించి, కరప్షన్ గురించి, లేకపోతేనేమో మీడియా ఫ్రీడమ్ రైట్స్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ బిజినెస్ అనేది సొసైటీ యొక్క కల్చర్ కి అగైన్స్ గా ఉండాలా, ఫేవరబుల్ గా ఉండాలా? ఫేవరబుల్ గా ఉండాలి. కల్చర్ అంటే ఏంటి, కల్చర్ వాల్యూ సిస్టమ్ అంటే ఏంటి? కస్టమ్స్, బిలీఫ్స్, రిచువల్స్, వీటన్నిటి కల్చరల్ ఎలిమెంట్స్ అంటారు. యూజువల్ గా బిజినెసెస్ ఇండియాలో ఫ్యామిలీ కన్సంప్షన్ కు యూజ్ చేస్తారా, లేకపోతే ఇండివిజువల్ కన్సంప్షన్ కి ఇస్తారా? సార్, ఇండియాలో అన్ని బిజినెసెస్ కూడా ఇండివిజువల్ కన్సంప్షన్ కోసం రన్ చేస్తారా, లేకపోతే ఫ్యామిలీ కన్సంప్షన్ కోసం? ఫ్యామిలీ కన్సంప్షన్ కోసం. ఇండియాలో ఉమెన్ కోసం ప్రొడక్ట్స్ తయారు చేస్తారా, చిల్డ్రన్ కోసం తయారు చేస్తారా, లేకపోతే అన్ని ఏజ్ గ్రూప్స్ గురించి తయారు చేస్తారా? అన్ని ఏజ్ గ్రూప్స్ గురించి తయారు చేస్తారు. ఎస్పెషల్ గా ఉమెన్, చిల్డ్రన్ కోసమే ఇండియాలో ఉన్నటువంటి బిజినెసెస్ అన్ని కూడా రన్ చేస్తారు. ఎడ్యుకేషన్ లెవెల్ గురించి ఏం మాట్లాడచ్చు? ఇండియాలో ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కువ తక్కువ అండి? తక్కువే సార్, కాకపోతే ఈ మధ్యన కొంచెం కన్స్యూమర్స్ కి కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళకి అవేర్నెస్ అనేది వస్తుంది సార్, ఎలా క్వశ్చన్ చేయాలి తన రైట్స్ గురించి అని చెప్పి. నెక్స్ట్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ కనుక చూసినట్లయితే మనకి టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అని క్లియర్ గా తెలుస్తుంది. టెక్నాలజీ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ కి ఒకేసారి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వి గో టు ద సోషల్ నెట్వర్కింగ్. టెక్నాలజీ వల్ల మ్యానుఫ్యాక్చర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని రీచ్ అవ్వగలుగుతుంది. ప్రొడక్టివిటీ అంటే ఏంటండి, the ratio of effectiveness to the efficiency is called as productiveness. Right quality of goods, right specifications తో తయారైతే ఆ ప్రొడక్షన్ క్వాలిటేటివ్ అని చెప్తాం. అండ్ ప్రొడక్టివిటీ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ని
కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకొని తక్కువ కాస్ట్ కి ఎక్కువ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తే ప్రొడక్టివిటీ పెరిగింది అని చెప్పి. టెక్నాలజీ పెట్టాలంటే ఏం చేయాలి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీని మీద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది స్పెండ్ చేస్తూ రావాలన్నమాట. టెక్నాలజీ అనేది స్టాటిక్ గా ఉంటుందండి, డైనమిక్ గా ఉంటుందా? డైనమిక్ సార్. డైనమిక్ అంటే ఏంటి? ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది సార్. కాబట్టి ఏం చేయాలి మనము? మనం కూడా దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉండాలి సార్. మంచి నేర్చుకుంటూ ఉండాలి రీసెంట్ టెక్నాలజీస్ గురించి. నెక్స్ట్ రైజ్ అండ్ డిక్లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్. కొన్నిసార్లు కొన్ని ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్ అవుతాయి, కొన్నిసార్లు కొన్ని ప్రొడక్ట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద కన్స్యూమర్స్. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయండి, తగ్గుతున్నాయండి కస్టమర్ కి? పెరుగుతున్నాయి సార్. ఎందుకు పెరుగుతున్నాయి? గ్లోబలైజేషన్ వాళ్ళకి గ్లోబలైజేషన్ వల్ల ఆటోమేటికల్ గా ఏం జరుగుతుంది? కస్టమర్ ఇస్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ అండ్ మోర్. నెక్స్ట్ జాబ్స్ ఈజీ అవుతున్నాయండి, కాంప్లెక్స్ అవుతున్నాయా? ఈజీ అవుతున్నాయి సార్. జాబ్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ కాంప్లెక్స్. అదివరకు ఏం చేసేవాళ్ళు అంటే టెక్నాలజీ ఈ రోజు నేర్చుకుంటే చాలు, ఈ రోజు అడాప్ట్ చేసే టెక్నాలజీ నేర్చుకుంటే చాలు. కానీ ఈ రోజు అలా కాదు. ప్రతి రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ బీన్ రిలీజ్ అండ్ వీ హావ్ టు గెట్ టు నో రిగార్డింగ్ దమ్. నెక్స్ట్ టెక్నో స్ట్రక్చర్స్ అంటే ఏంటి? టెక్నో స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే దే ఆర్ వెరీ సింపుల్ స్ట్రక్చర్స్ కానీ హారిజాంటల్ గా ఎక్కువ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ రిపోర్టింగ్ అథారిటీస్ తక్కువ. అంటే హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే ఇలా పెరుగుతూ ఉంటుంది, హారిజాంటల్ వైజ్ గా పెరుగుతుంది. అంతేగాని వర్టికల్ గా రిపోర్టింగ్ అథారిటీస్ పెరగటం కుదరదు. నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉండవు. ఒక లెవెల్లోనే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే దాన్ని టెక్నో స్ట్రక్చర్ అంటారు. నెక్స్ట్ ప్రొఫెషనల్ మేనేజర్స్. ఈ ప్రొఫెషనల్ మేనేజర్స్ అంటే ఎవరు? ఎవరికైతే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని ప్రొఫెషనల్ మేనేజర్స్ అంటారు. ఖచ్చితంగా అపోజిషన్ ఉంటుందండి, ఉండదండి టెక్నాలజీ అడాప్ట్ చేయటం వల్ల? ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కాంప్లెక్సెస్. ఇందాకే చెప్తున్నాం, సిస్టమ్ కాంప్లెక్సిటీ పెరుగుతుందండి, తగ్గుతుందా టెక్నాలజీ? పెరుగుతుంది. నెక్స్ట్ డిమాండ్ ఫర్ ద క్యాపిటల్. క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుందా బిజినెస్ స్టార్ట్ చేయడానికి? తక్కువ క్యాపిటల్ తో సరిపోతుందా? ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎందుకు? టెక్నాలజీని డంప్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ క్యాపిటల్ అనేది అవసరం ఉంటుంది. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎన్విరాన్మెంటల్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ గ్లోబలైజేషన్ గురించి. గ్లోబలైజేషన్ గురించి ఈ పిక్చర్ ఇచ్చాడండి. ఈ పిక్చర్ లో గ్లోబలైజేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. గ్లోబలైజేషన్ వల్ల అన్ని కంపెనీస్ కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాయా, డిసింటిగ్రేట్ అవుతున్నాయండి? వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ ఇంటిగ్రేట్ అవుతున్నాయా, డిసింటిగ్రేట్ అవుతున్నాయా? ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఇంటిగ్రేట్ అవటం అంటే ఏంటి? అన్ని కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది జరుగుతుంది అన్నమాట. ప్రపంచంలో ఏ కంట్రీలో ఉన్న ప్రోడక్ట్ అయినా ఏ కంట్రీలోనో సేల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది గ్లోబలైజేషన్ వల్ల? ఈక్వాలిటీ. అందరు ఈక్వల్ అని ట్రై చేస్తున్నారు కానీ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతుంది. ఎందుకంటే రిచ్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్ అండ్ పువర్ బికమింగ్ పూరర్ అండ్ పూరర్ కొన్ని కంట్రీస్ లో. ప్లస్ కమ్యూనికేషన్ అనేది ఫ్రీ ఫ్లో గా ఉందండి అక్రాస్ ద కంట్రీస్, లేకపోతే రెస్ట్రిక్టెడ్ గా ఉందా? ఫ్రీ ఫ్లో. దెర్ ఇస్ అ ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ రికగ్నిషన్ ఎలా ఉందండి బిజినెస్ ఫర్మ్స్ కి? గ్లోబల్ వైడ్ గా రికగ్నైజ్ చేస్తున్నాయి. ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డొమినోస్ తీసుకోండి, పిజ్జా హట్స్ అనేవి కేవలం యుఎస్ లోనే ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ప్రపంచం మొత్తం వారి యొక్క నేమ్ అనేది తెలిసిందన్నమాట. ట్రేడ్ వర్సెస్ ఎయిడ్. ఇప్పుడు నేను బయట దేశాలకు ఎగుమతి చేస్తాను అంటే, ఎక్స్పోర్ట్ చేస్తాను అని అంటే గవర్నమెంట్ నన్ను సపోర్ట్ చేస్తుందా లేదండి? అది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎలా సపోర్ట్ చేస్తుంది? ఫారెన్ ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి. ఎందుకు సపోర్ట్ చేస్తుంది? వస్తుంది కాబట్టి. ఎలా సపోర్ట్ చేస్తుంది? ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, టెక్నాలజీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది,
అలాగే ఇంకా చాలా ఆస్పెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఎక్కడ మార్కెట్స్ ఉన్నాయో చెప్తుంది, ఎలా క్యాపిటల్ తెచ్చుకోవాలో చెప్తుంది, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి? వేరే వాళ్ళు Outsourcing అంటే- చేసి తీసుకోవటమా, లేకపోతే అవుట్ సోర్సింగ్ వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి తీసుకోవడం సార్. దాన్ని అవుట్ సోర్స్ ఇంకా ఎంప్లాయీస్ ని కూడా వేరే కంట్రీ నుంచి మన కంట్రీస్ తెచ్చుకుని అవుట్ సోర్స్. అవుట్ సోర్సింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం యాక్టివిటీస్ బిజినెస్ ఫామ్ చేయలేక కొన్ని యాక్టివిటీస్ వేరే వాళ్ళకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయని అనుకోండి, యుఎస్ లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ యొక్క ఐటీ వింగ్ యాక్టివిటీస్, సాఫ్ట్వేర్ వింగ్ యాక్టివిటీస్ మొత్తం ఇండియా దగ్గర నుంచి అవుట్ సోర్స్ చేస్తుంది. అంటే ఇండియాలో ఆ పనులు చేయించుకుంటది, ఆ పనులన్నీ మొత్తం ఏం చేస్తారు, యుఎస్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్రాండ్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చినాయి అండి గ్లోబలైజేషన్ వల్ల, స్మాల్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చినాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్. అసలు ఇవన్నీ కాదండి, గ్లోబలైజేషన్ అంటే ఏంటి చెప్పాను, మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ చేద్దాం. ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే సెల్లరు ప్రపంచంలో ఎక్కడికైనా అమ్మచ్చు, ఎక్కడికైనా కొనచ్చు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి సెల్లరు ఎక్కడి నుంచైనా పర్చేస్ చేయొచ్చు, ఎక్కడికైనా అమ్మచ్చు. వరల్డ్ ఈస్ ట్రీటెడ్ యాస్ గ్లోబల్ విలేజ్ అని, ఒక విలేజ్ లాగా వరల్డ్ ని ట్రీట్ చేస్తారు, వాళ్ళ బౌండరీస్ ని ఎరేజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటండి? ఎక్స్ప్లాయిటేషన్ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు? బిజినెస్ ఫర్మ్స్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ప్లస్ కస్టమర్స్ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే మోసం చేసి సంపాదించు. గ్రోత్, ఇప్పుడు ఇండియాలో మొత్తం సాచురేట్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, ఆ గూడ్స్ ని ఫారిన్ కంట్రీకి పంపిస్తారు. అలా గ్రోత్ అనేది పెరుగుతుంది అన్నమాట. పావర్టీ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయండి దీనివల్ల? డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. పావర్టీ లైన్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు? ఎందుకంటే జరిగినప్పుడు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కదా. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా పావర్టీ అనేది ఎలిమినేట్ అవ్వచ్చు. ఇక్కడ ఏ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నామండి? గ్లోబలైజేషన్ అంటే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నామా, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నామా? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్యాపిటలిజం అంటే ఏంటండి? అది ప్రైవేట్ ఓనర్షిప్ సార్. ప్రైవేట్ పీపుల్ దగ్గర ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువ ఉంటే కనుక కంట్రీలో అటువంటి ఎకానమీస్ అన్నిటిని క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అంటారు. ఇండియా మిక్స్డ్ ఎకానమీయా క్యాపిటలిస్ట్ మిక్స్డ్ ఎకానమీస్. ఎందుకు? ఎందుకంటే బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఓనర్షిప్, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ కూడా. కల్చర్ ఏంటంటే అంటే ఏంటండి? కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ట్రెడిషన్స్, నార్మ్స్, వాల్యూస్, బిలీఫ్స్, రిచువల్స్, రిలీజన్స్, ఎడ్యుకేషన్ లెవెల్, రూల్స్, రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా కల్చర్ కింద వస్తాయి. ఫ్రీ ట్రేడ్ అంటే ట్రేడ్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఇండియాకి చైనాకి మధ్య ఫ్రీ ట్రేడ్ ఉంటుందండి, లేకపోతే ఇండియాకి శ్రీలంకకి మధ్య ఫ్రీ ట్రేడ్ ఉంటుందా? ఇండియాకి చైనాకి ఫ్రీ ట్రేడ్ ఉంది. ఇండియాకి చైనాకి ఫ్రీ ట్రేడ్ ఉంటే ఇండియాలో ఒక్క కంపెనీ కూడా ఎగ్జిస్ట్ అవ్వదండి. ఎందుకంటే ఇండియా చైనాలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఇండియాలో పెట్టారనుకోండి, అన్ని ఇండియా కంట్రీస్ అన్ని కూడా కొలాప్స్ అవుతాయి. ఎందుకు? అవి చాలా చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయి, వాటి క్వాలిటీ బాగోదు. అందుకని ఏం చేస్తారంటే దర్ ఇస్ రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ విత్ చైనా. కొన్నిటి మాత్రం ఫ్రీ ట్రేడ్ అలౌ చేస్తాయి, మిగతా అన్నిట్లో కూడా రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ ఉంటుంది. చైనా రైస్ 5 రూపీస్ కేజీ అండి, కేజీకి 5 రూపీస్ అండి చైనా రైస్. దే ఆర్ మేడ్ ఫ్రమ్ ప్లాస్టిక్. వాళ్ళు అక్కడ క్వాలిటీ చూసుకోరండి. దే సీ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ప్రొడక్ట్స్ అవుట్పుట్. సారీ టు సే దిస్. నెక్స్ట్ టెక్నాలజీ, ఇంటర్నెట్ గురించి ఏం మాట్లాడతాం? టెక్నాలజీ, ఇంటర్నెట్ వల్ల బిజినెస్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా?
ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందండి? మనం చేసేది టెక్నాలజీ వల్ల బయట వాళ్ళకు కూడా నాలెడ్జ్ తెప్పించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా సార్, అడ్వర్టైజ్మెంట్ కి. న్యూ టెక్నాలజీ వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది సార్. కమ్యూనికేషన్ పెరగడంతో ఈజీగా గ్లోబలైజేషన్ అనేది కుదురుద్ది సార్. టెక్నాలజీ వల్ల మన దేశంలో మన విలేజ్ లో తయారు చేసిన గూడ్స్ ప్రపంచం మొత్తం పాపులరైజ్ చేయొచ్చు. సోషల్ నెట్వర్కింగ్ లో చిన్న యాడ్ పెట్టామనుకో, ఇఫ్ ఎనీబడి లైక్స్ ద ప్రోడక్ట్ దే కెన్ జస్ట్ మేక్ ఎన్ ఆర్డర్. షరింకింగ్ వరల్డ్ అంటే వరల్డ్ అనేది ఒక గ్లోబల్ విలేజ్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అంటే ఏంటంటే చిన్న విలేజ్ లో ఎలా ట్రేడ్ చేసుకుంటామో అలా వరల్డ్ లో ట్రేడ్ చేసుకోవడం కూడా అంత ఈజీ అయిపోయింది. టెర్రరిజం తీసేస్తే అకౌంటబిలిటీ అంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందా తగ్గుతుందండి టెక్నాలజీ వల్ల? పెరుగుతుంది సార్. అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సార్ మోనోపోలీ పవర్ అంటే ఏంటి సార్? మోనోపోలీ అంటే ఏంటంటే సింగిల్ కంపెనీ ఆర్ ఎ సిండికేట్ ఆఫ్ కంపెనీస్ కలిపి మోనోపోలిస్టిక్ అంటారు. ఒకవేళ కనుక డొమెస్టిక్ కంట్రీలో ట్రేడ్ చేసుకోవాలనుకోండి, మోనోపోలీస్ ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకు? ఒకరికొకరు తెలుసు కాబట్టి అందరు కలిపి ఒక అగ్రిమెంట్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కంపెనీస్ ఉన్నాయండి, సిమెంట్ కంపెనీస్ అన్ని కలిపి ఒక యూనియన్ ఫామ్ అయిపోయింది. ఓకే సార్. ఇప్పుడు గవర్నమెంట్ కనుక ప్రైసెస్ పెంచినాయి అనుకోండి, వీళ్ళు కూడా టాక్సెస్ పెంచింది అనుకోండి, అలా సిండికేట్ అయ్యారని వీళ్ళు కూడా ప్రైసెస్ పెంచుతున్నారు. అలా సిండికేట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫార్మ్డ్ ఏ పర్టికులర్ కంపెనీ. దీనివల్ల కాంపిటీషన్ ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల మోనోపోలీ పెరిగితే తగ్గుతాయండి? పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. లేదు, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. తగ్గుతాయి. ప్రపంచంలో ఏ కార్నర్ నుంచి అయినా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే మీకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ ఒకరితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయండి. వాటి మధ్య అగ్రిమెంట్ జరుగుతాయా ఇన్ఫార్మల్ గా? దానివల్ల మోనోపోలీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఉండొచ్చు. నెక్స్ట్ పెస్టల్ అనాలిసిస్. పెస్టల్ అనాలిసిస్ అంటే పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్, సోషల్, టెక్నాలజికల్, లీగల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు చదివింది కూడా పెస్టల్ అనాలిసిస్ గురించి అన్నమాట. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ గురించి చదివాం, ఎకనామిక్ గురించి చదివాం, సోషల్ కల్చరల్ గురించి చదివాం, టెక్నాలజికల్ చదివాం, లీగల్ చదివాం, ఎన్విరాన్మెంటల్ చదివాం. చిన్న పోర్షన్ ఉంది, రేపు ఎండ్ చేద్దాం. ఇంత ఇక్కడ వరకు చూసి రేపు ఎండ్ చేద్దాం క్లాస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ పేషెంట్లీ లిస్నింగ్. థ్యాంక్ యూ.